ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. పెద్ద ఉసాయి పేరంటాలు ముగ్గురు నరసింహులు ఇప్పాజుసులు కొండదేవత అమ్మవారు కలకత్తా కాళి మధుర మీనాక్షి కంచి కామాక్షి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి గల వాళ్ళే విధాన సంకల్పం 1, 2, 3 పాదాలలో వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం చాలా దివ్యంగా ఉంటుంది. జన్మ నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం. వీళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ యొక్క వృశ్చిక రాశిని బట్టి వీళ్ళకి ప్రతి ఒక్క యుగంలోనూ ప్రతి ఒక్క సంసార సంకల్ప బలములోనూ రేపు భవిష్యత్తులోనూ ఇటు వర్తమానం కానీ ఇటు భవిష్యత్తు కానీ ఇటు జరిగిపోయిన గతాన్ని కానీ ఏదాన్నైనా సరే వీళ్ళు మనసులో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో రేపు పడబోయే వర్షానికి ఈరోజు ముందుగా గొడుగు తయారు చేసుకునే అతికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే మన దగ్గర మన మాట చెప్పి మన ఆలోచనలు మనకే ఎదురు దెబ్బ తగిలిచ్చేలాగా చేస్తుంటారు కొంతమంది ఈ రాశి గల వాళ్ళు. అదేవిధంగా కొంతమంది అయితే మూర్ఖత్వమైన ఆలోచన, మంచి ఏమిటో తెలియదు చెడు ఏమిటో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలనేది కూడా తెలియదు వాళ్ళకి. నోటికొచ్చిన మాట మాట్లాడేస్తుంటారు. ఈ మాట అక్కడ ఇక్కడ పడి అది పెద్దదైపోయి ఆ కుటుంబంలో లేనిపోయిన శికాకులు తీసుకొచ్చి ఆ కుటుంబానికే చిక్కు తీసుకొచ్చి పెట్టేస్తారు. ఉన్న పేరుని చెడగొట్టేసి చెడ్డ పేరుని తీసుకొచ్చేసి కుటుంబంలో పెద్దవాళ్ళ తలలు దించుకునేటట్టుగా చేసి అటు ఆ అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి విషయంలో కానీ ఎవరికి ఉన్నా కూడా ఈ రాశి గల వాళ్ళు అష్ట కష్టాలు పడే బాధలు పడుతుంటారన్నమాట. గత జన్మలో పడ్డ జీవితంలో పడ్డ బాధల కంటే ఈ సంవత్సరంలో పడుతున్న బాధలు అధికంగా ఉంటాయి. అందుకే వీళ్ళకి చిన్న ఇంటిమేషన్ ఏంటంటే ఏది ఆలోచించినా సరే వీళ్ళ కార్యాన్ని ముందుగా ఎవరితో చెప్పి చేయకూడదు. రెండోది ఒకరికి జామీన్ ఉండకూడదు. షూరిటీ ఉన్నారనుకోండి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన విధంగా నష్టపరిహారం జరుగుతుంది. నమ్మిన వాళ్ళే వీళ్ళని ఎన్నిపోటు పొరుస్తారు. నమ్మక ద్రోహమే వీళ్ళని ఇబ్బందులు పాలు చేస్తుంది. నమ్మిన చోటే వీళ్ళు ఆ నమ్మకాన్ని కోల్పోయి అప్పులు పాలైపోతారు. ఉన్న ఆస్తులు పాస్తులు అమ్ముకొని రోడ్డును పడేయడానికి అవకాశం ఉంది. ఈ యొక్క చెప్పుడు మాటలను నమ్మి కుటుంబంలో అధికంగా అప్పులు చేసుకొని అధికమైన బాధలు పడుతూ కంటికి కునుకు లేకుండా మనసుకు శాంతి లేకుండా ఏ పని చేసినా కలిసి రాకుండా చేయాల్సిన పనులు కూడా చేయలేకుండా చేస్తున్న పని దగ్గర కూడా మనసు పెట్టి చేయలేకుండా చాలా ఇబ్బందికరమైన బాధలు పడుతూ నరక వ్యాధుల పడుతూ వాళ్ళ ఆరోగ్యం కూడా చెడుగుట్టుకునే పరిస్థితి ఈ రాశి గల వాళ్ళ దాంట్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు విషపూరితమైన ఆలోచన గలవాళ్ళు. ఏ టైంలో ఏ విధంగా మారుతారో తెలియదు. అదేవిధంగా ఇందులో కొంతమంది అమాయకులు ఉన్నారు, అతికి తెలివి గల వాళ్ళు ఉన్నారు, తర్వాత మూర్ఖత్వంగా ప్రవర్తించి మంచి చెడు తెలిసి కూడా తెలియనట్టుగా నటించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళ జాతక బలాన్ని బట్టి అవతల వ్యక్తుల చేత మోసపోవడానికి వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే నమ్మిన చోట వీళ్ళకి నమ్మక ద్రోహం ఉంటుందనే ఆ విషయం వీళ్ళకి తెలియదు. తెలిసినా కూడా అంత దూరం పోయే అవకాశం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎవరు మంచివాడని నమ్ముతారో వాడే వీడిని నట్టేట్లు ముంచేస్తాడు. తర్వాత ఈ రాశిలో ఉన్న వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు రావడం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి గల్ల వాళ్ళ తరపున వచ్చే భార్య ఎక్కువగా గొడవ పడేదానికి అవకాశం చూపిస్తుంది. అధికంగా ఎదురు దెబ్బలు తీస్తుంది. మానసికంగా నలిగిపోతుంటారు. సంసారంలో చిక్కులు చికాకులు పడిపోయి మంచి దారినే ఒక విషయాన్ని మర్చిపోయి చెడు మార్గానే పడిపోతారు. ఈ చెడు మార్గం వల్ల కుటుంబంలో లేనిపోయిన కలహాలు లేనిపోని అనుమానాలు వీటన్నిటికీ దారితీసి ఆ ఒక్క మనిషిని దరిద్రానికి దారితీస్తాయి.
మంచి చెడుల విషయాలను మర్చిపోయిన వాడు రేపు భవిష్యత్తులో ఏ కార్యాన్ని తలపెట్టలేడు, ఏ ఒక్క విషయాన్ని వాడు స్వాధీనం చేసుకోలేడు. వీడు చుట్టూ ఉండే వాళ్ళంతా శత్రువర్గంగా మిగిలిపోతారే తప్ప ఒక మంచి మార్గాన్ని ఎన్నుకోలేరు. ఇటువంటి సమస్యలు చాలామందికి నలిగిపోతున్నారు. ఇటువంటి సమస్యల వల్ల వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. కంపల్సరిగా మీకు దీనికి తగినట్టుగా ఆ పరిష్కారాన్ని నేను చేస్తాను, మీకు ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మీరు గరుడు వాహన పక్షి దోష పరిహారంలో ఈ రాశి గల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ గరుడు పక్షిని ఖచ్చితంగా పూజించాలి. అంటే గరుడు అంటే గ్రద్ద. ఆ ఒక్క సంకల్పబలమైన పక్షి దైవ రూపం. ఆ రూపాన్ని దాల్చి సంకల్పబలమైన ఒక ఫోటోని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఈ చెడు గుణాలకు దారి తీసే ఒక సంకల్ప బలం 100% తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మీరు ఆ ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ప్రతి ఒక్క మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, ప్రేమ, సంతానం, ఉద్యోగము, చదువు ఇవన్నీ మనిషికి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వాడు జీవితంలో ఎంచుకున్న మొదటిది చదువు, మూడో నేత్రం. చదువుకుంటేనే మనకి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రేపు ఏమి చేయాలన్నా ఎక్కడికి పోయినా కూడా మనకి ధైర్య సాహసాలు చదువు నుంచే ఏర్పడతాయి. తెలివితేటలు అంటే చదువు లేని వాడికి కూడా తెలివి ఉంటుంది. కానీ చదువుకుంటే మాత్రానికి రేపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోగలుగుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. చదువుకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి చదవాలి. అప్పుడే వాడికి చదువు ప్రతి ఒక్క సబ్జెక్టు వారికి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు. మంచి జాబు, మంచి కెరియరు, మంచి భవిష్యత్తులో వాళ్ళు నిలబడగలుగుతారు. దాని తర్వాత వాడికి కావాల్సింది ఏమిటి? ఒక మంచి స్థాయి నుంచి, మంచి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే మీకు రాబోయే వధువు కూడా మీకు అనుకూలంగా చూసుకోవాలి. అంటే మన స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచనలో ఉండాలి. ఇక చదువు అనేది ఆలోచన అంటే కొంతమంది అమ్మాయిలు చదువుకోవచ్చు. కానీ సంసారం కలిగింది అంటే తెలివితేటలు, పెద్దలు చెప్పిన మాటను అంగీకరించిన స్త్రీని చేసుకుంటే కంపల్సరిగా మీ భవిష్యత్తులో కష్టాలున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క సంతానం అనేది సంకల్ప బలం కూడా కలుగుతుంది. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు కాకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా కలవకోకుండా ఉంటూ బాధపడుతుంటారు కొంతమంది. అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే వీళ్ళకి జాతక దోషాలు ఉండొచ్చు, లేదంటే వేరే ఇతరుల కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకుండా పోవడము, సంతానం నుంచి మనశ్శాంతి లేకుండా పోవడము, కలిగిన సంతానం కలిగినట్టుగా పోవడము, గర్భంలోనే నీరే కరిగిపోవడము, ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎంతవరకు కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలకి ఆ భగవంతుడు ఇచ్చిన 3 మూల బంధం. ఈ బంధాన్ని ఒక ప్రేమగా మార్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఇరువురు సంతోషంగా ఇష్టపడి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా నిలబెట్టుకొని ఉంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళకి బలమైన స్థానంలో ఆ ఒక పెళ్లి కార్యక్రమం జరిగి వాళ్ళ కుటుంబంలో ప్రేమ వివాహం సంతోషంగా విజయవంతంగా జరుగుతుంది. వాళ్ళు మొదట్లోనే తప్పుడు అడుగులు వేసేసి తెలివితేటలు మీరిపోయి ఒకరినొకరిని అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ లేకోకుండా కుటుంబంలో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు సాగు దాకా తీసుకెళ్తాయి. పరిష్కారం ఏమీ దొరకదు. ప్రేమించిన వ్యక్తికి ఇక వాడికి పెళ్లి కాకుండా పోవడమో, వాడు బానిస అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థానికి దూరం అయిపోతుంటాడు. అదేవిధంగా స్త్రీ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని తప్పుడు మార్గాలు పోయి చెప్పుడు మాటలని తను ఏరే పెళ్లి చేసుకున్నా కూడా తన గురించి ఆలోచించి తన కెరియర్ని చెడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రేమ వల్ల కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రేమ, పెళ్లి, సంతానం ఈ 3 మనిషికి ముఖ్యంగా భవిష్యత్తులో ఉంటాయి. దీనికంటే ముందు వృత్తితరంగా ధర్మాన్ని పాటించేసి వాడు కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్న తెలివితేటలతో రూపాయి సంపాదించుకునే మార్గాన్ని మనిషి ప్రతి ఒక్క మనుగడ సాధించాలి. ఆ మనుగడలో నీకు ఉద్యోగం కావచ్చు, నువ్వు చేతనైన పని ఏ పని చేసుకున్నా ఆ రూపాయి నీ కష్టార్జితమే. దాన్ని పొదుపు చేసుకునే విధానం కూడా నువ్వు చూసుకోవాలి.
అప్పుడే నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది. ఈరోజు రూపాయి ఉంది కదా అని అధికంగా ఖర్చు పెట్టావంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని మెట్లు దిగుతావో, దిగజారుతావో, ఎంతమంది దగ్గర అవమానం పడతావో అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డబ్బు సమస్యే కాదు, రేపు నీ ప్రెస్టేజ్ సమస్య కూడా. రేపు నీ జీవితంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ నీకు చుట్టుపక్కలగా అల్లుకోరు కట్టుకున్న గూడు లాంటిది. ఈ గూడుని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీ మంచి మనసు, మంచి మార్గంతో వెళ్ళావంటే కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఏమున్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా నాకు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, మీకు ఎటువంటి జాతక బలాల్లో దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను దాన్ని జాతక చక్రం వేసి చూసి మీలో ఉన్న ముందు జరగబోయే మనుగడను దాన్ని చూసి నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.